సామాన్ని లోపల పెట్టే ఆపి మమ్మల్ని పనిచేయమంటా ఉండవింది. డోర్ డెలివరీ అంటే డోర్ ముందుకు తెచ్చి డెలివరీ చేయడం అని అర్థం పిన్ని. ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేయాలి కదా, అందుకే అతని పని అతను చేయగానే వెళ్ళిపోమని చెప్పాను. కరెక్ట్గానే చెప్పాను కదక్క? కరెక్ట్ కేదార్. ఇవన్నీ లోపల పెట్టాల్సింది నిషి వాళ్ళే. వదిన, చూడ్డానికి చాలా బరువుగా ఉన్నాయి. నిషి ఎక్కువ బరువులు మొయ్యలేదు. బరువు బాధ్యతలు తెలియదు కాబట్టే ఇలా తయారయ్యారు జగదాత్రే. ఈ మాత్రం పని చేస్తే కానీ వాళ్ళకి వాటి విలువ అర్థం కాదు. ఇగో చిత్తూరు చిలక, ఏందట సుత్తా ఉండవు? ముందుకు రామ్మి, మోటార్ నెత్తిన పెడతా, లోపల పెడదు గాని. యో, నా వయసు ఏంది? నువ్వు చేయమంటున్న పనులు ఏంది? ఆ బరువుకి నా నరాలు చిట్లిపోతే, నా ఎముకలు ఇరిగిపోతే, నా జాయింట్లు జారిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? సారీ అని ఒక ముక్క చెప్పలేదని మనుషుల్ని ఎంతగా హింసించడం తప్పు తెలిసినా? వయసు అయిపోయి ఉండదన్న జాలి కూడా లేకుండా ఒకటే చంపుతా ఉండారు. సరే సర్లే, ఏడవకు. ఈ పొడుగు నువ్వు రెస్ట్ తీసుకో, నీ కొడుకు కొడవలు చేస్తారులే. బతికించావు స్వామి. చూస్తారేంట్రా, కానివ్వండి. నేనెందుకు చేస్తాను? అసలు నాకేం సంబంధం? భార్య ప్రతి కష్టంలో సగభాగం భర్తదే కదా యువరాజ్. సర్లే యువరాజ్, ఇవే కదా, లోపల పెట్టిద్దాం. కరెక్ట్, కానివ్వండి. జాగ్రత్త. రాక్షసిలా అరుస్తుంది, నిషికలా కరుస్తుంది అనుకుంటే మీ చెల్లెంటి దాత్రి గుడ్ గర్ల్లా చెప్పింది చేసేస్తుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. నా చెల్లెలు కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ మరీ ఇంత మంచితనం అంటే నమ్మడానికి నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. నాకు కూడా. అమ్మే, ఏందమ్మిది? వాళ్ళతో పని చేపిస్తావేమో అనుకుంటే మీరు పని చేస్తా ఉండారేంది? ఈ పని వెనుక ప్లాన్ ఉందత్తయ్య. ఇంకా సేపట్లో నీకే అర్థమవుతుంది. సరిపో. అక్కడ పెట్టు. జాగ్రత్తగా తీసుకెళ్ళరా. అన్ని సామాన్లు వచ్చినట్టే కదమ్మా? చెప్తా. అమ్మే నిషి, అమ్మే ఏమైంది? అబ్బోడా కౌశికే, ఏమైంది అత్తయ్య గారు? తెలీదమ్మే. ఆ బాక్సులు తీసుకొని వస్తూ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయి ఉండదు. కౌశికే, ఓ తోరే డాక్టర్ కి ఫోన్ కొట్టు, బెర్రీని రమ్మని చెప్పు. అమ్మే నిషి, యువరాజ్, నిషిని రూమ్ లోకి తీసుకెళ్దాం పదా. అంతా నార్మల్గానే ఉంది వైజయంతి గారు. నిషిక హెల్త్ కూడా బాగానే ఉంది. ఎందుకిలా కళ్ళు తిరిగి పడిపోయిందో అర్థం కావటం లేదు. అర్థం కాదు డాక్టర్. ఎందుకంటే నాకు కళ్ళు తిరగలేదు కాబట్టి. మరి కౌశికి గారు, మీరు కళ్ళు తిరిగి పడిపోయారని కాల్ చేసి చెప్పారు. పడ్డానని అనుకున్నారు. యాక్చువల్గా నేనే అనుకునేలా చేశాను.
నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి డాక్టర్ గారు. అంటే ఫ్రీగా కాదనుకోండి, బయటికి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అని, చాలా వీక్గా ఉన్నానని, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలని చెప్పాలి. అబద్ధం చెప్పమంటున్నారా? అట్టా ఎందుకు అనుకోవాలమ్మి? ఏదో మాట సాయం చేస్తా ఉండావు అనుకోరాదు. కానీ ఎందుకు అబద్ధం చెప్పమంటున్నారు? మీకు మా నుంచి ఆన్సర్స్ కావాలా, డబ్బులు కావాలా? నేను అబద్ధం చెప్పానని తెలిస్తే మీ వదిన నన్ను వదిలిపెట్టదు. ఈ అబద్ధం మీ వరకు రాకుండా చూసుకునే బాధ్యత నాది. సరే, మీరు పడుకోండి. నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతాను. థ్యాంక్ యూ డాక్టర్. పడుకోమ్మి. డాక్టర్, కంగ్రాట్స్ యువరాజ్, దేనికి డాక్టర్? మీరు తండ్రి కాబోతున్నారు. అంటే మా చెల్లెలు ప్రెగ్నెంటా డాక్టర్? అవును, 3rd మంత్. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నిషిక వీక్గా ఉండటం వల్ల తనకి కంప్లీట్గా రెస్ట్ అవసరం. కొంచెం పని చేసినా, బరువులెత్తినా, స్ట్రెస్ ఫీల్ అయినా తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే. నిషిక అయితే బానే ఉంది కదా, తనకే ప్రాబ్లం ఉండదు కదా? జాగ్రత్తగా ఉంటే భయపడాల్సిన పనేమీ లేదు. తనని జాగ్రత్తగా చూసుకోండి. రెగ్యులర్ చెకప్ చేసుకుంటే ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే డాక్టర్, జాగ్రత్తగా చూసుకుంటాం. రెగ్యులర్ చెకప్ కోసం నేనే ఇంటికొస్తాను. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి. రా అబ్బోడా. నిషి, థ్యాంక్ యూ నిషి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? బానే ఉంది. నిషి, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు వీక్ గా ఉన్నావని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు అసలేం టెన్షన్ పడకు. నిన్ను నీ బేబీని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాత్రం నాది. అక్కుంది, అన్నీ చూసుకుంటుంది. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు, సరేనా? సరే. కంగ్రాట్స్ నిషి, కంగ్రాట్స్ రా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. తండ్రి కాబోతున్నావు కదా, లైఫ్ చాలా మారిపోతుంది. నువ్వు కూడా మారిపోతావు. ఇక నుంచి అనవసరమైన ఆలోచనలు, టెన్షన్లు తీసుకోకు నిషిక. నీ హెల్త్ చూసుకో. నీకేం కావాలన్నా అడుగు, చేసి పెట్టడానికి ఇంతమంది ఉన్నావు. సరే వదినా. వైజయంతి, ఆ, ఇవాళ నుంచి నీ పని నిష్కని బెడ్ దిక్కకుండా చూసుకోవడం. పొద్దున్నుంచి రాత్రి వరకు తనకి ఏం కావాలి, ఎప్పుడు ఏం తినాలి అన్నీ నువ్వే చూసుకోవాలి. వెంకన్న స్వామి, నువ్వు ఉండవయ్యా. మా ప్లాన్ సక్సెస్ చేసిండవు.